మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే ప్రజెంట్ జరుగుతుందో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే అంతకుముందు ఏవైతే వైసీపీ ప్రభుత్వం కట్టిన ఏదైతే మనకి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ఈ రైతు భరోసా కేంద్రాలను అయితే ఉపయోగించబోతూ ఉన్నారన్నమాట. ఈ రైతు భరోసా కేంద్రాలతో దీనికి సంబంధించి వీరందరికీ కూడా పని అయితే ఇవ్వబోతున్నారు. అంటే రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే దాదాపు మనం చూసుకుంటే ఒక 20 నుంచి 30 మంది వరకు కూడా పడే అవకాశం అయితే ఉంది. అంటే ఏదైతే ఊర్లో బాగా చదువుకొని వీటికి సంబంధించి ముఖ్యంగా ఈ జాబులు చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు, వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సెలెక్ట్ చేసిన తర్వాత దాదాపు ప్రతి ఊళ్ళో కూడా ఒక 20 నుంచి 30 మంది అయితే ఉండే అవకాశం అయితే ఉందని, అలాంటి వారికి ఈ బిల్డింగ్ అయితే సరిపోతుందని చెప్పేసి అందులోని ఆ బిల్డింగ్లో ఇక్కడ నెట్ ఫెసిలిటీ అదేవిధంగా దానికి సంబంధించి అన్ని కూడా వసతులు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీ ఊళ్ళో చేసుకోవచ్చు అన్నదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏంటంటే ఇలా ప్రభుత్వ భవనాలను అయితే ఏర్పాటు చేయడానికి అయితే సన్నాహాలు చేస్తుందన్నమాట. సో ఇది మనకి ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేస్ చేయించుకొని దీనికోసం ఇంట్రెస్ట్గా చూస్తున్నారో వారందరికీ ఇదైతే ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో